మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారబోతోందా? మాజీ మంత్రి హరీష్ రావు తన ఆకాంక్షను బాహాటంగానే తెలుపుతున్నారా? పటాన్చెరులో హరీష్ రావు పర్యటన ఇందుకు అద్దం పడుతోంది. బీఆర్ఎస్ కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు పటాన్చెరు వెళ్లిన హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనిపించింది. 2 ఏళ్ల కిందటే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. కాగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. దీంతో బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలనే డిమాండ్లు పార్టీలో వెల్లువెత్తుతున్నాయి. కాగా పటాన్చెరులో హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనపడగానే హరీష్ కావాలని ఆ కండువా కప్పుకున్నారా, లేక ఎవరైనా ఆయన మెడలో పాత కండువా తెచ్చివేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనిపించడంపై ఆసక్తికర చర్చ మొదలైంది. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు అనేది ప్రధానంగా చర్చపైకి వచ్చింది. ఇప్పుడు హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం కూడా దీనికి సంకేతంగా భావించాలా? నిజంగానే పేరు మార్పు జరుగుతుందా? ప్రియా, మనం చూడొచ్చు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 2001 27న ఏప్రిల్ టీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసి జాతీయ వ్యాప్తంగా వెళ్ళిపోవాలని చెప్పి 2014 నుంచి 2023 వరకు వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో 22లో తాను ఒక బీఆర్ఎస్ గా నామకరణం చేసి ఆనాడు ప్రభుత్వంలో ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని తర్వాత స్పీకర్ కు అదేవిధంగా కేంద్ర జాతీయ సంబంధించిన ఆ పార్టీగా నామకరణం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ ను వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించడానికి కొంచెము ముందుకు రావడం జరిగింది. దాంతో పాటు ఇటు మహారాష్ట్ర, అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాలకు కూడా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా అంటే దాదాపు బీఆర్ఎస్ గా నామకరణం చెందిన తర్వాత అన్ని రాజకీయాలతో పాటు తాము కూడా జాతీయ పార్టీలో పోటీ చేయాలని ఒక నిర్ణయంతో పాటు ముందుకెళ్లడం జరిగింది. దాంతో పాటు అక్కడ చూసినట్లయితే ఒక మహారాష్ట్రలో ఒక సర్పంచ్ గా పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీగా విజయం సాధించారు. మిగతా అన్ని చోట్ల కూడా అప్పుడు జరిగిన ఎన్నికల్లో మాత్రము అక్కడ స్థానిక ఎన్నికల్లో పట్టు కోల్పోవడం. దీంతో పాటు ఇక్కడ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా వాళ్ళు గెలుపొందకపోవడంతో దాన్ని కూడా రిటర్న్ తీసుకోవాలి, టీఆర్ఎస్ గా నామకరణం మళ్ళీ చేంజ్ చేయాలని చెప్పి కూడా పార్టీలో కొంత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మంత్రులతో, ఇతర ప్రముఖులతో కొంత చర్చ జరిగిన మాట వాస్తవమే. కానీ ఈ రోజు మాత్రము రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన్నీరు మాజీ మంత్రి అక్కడ పడంచేరు మీడియా సమావేశం వచ్చే సందర్భంలో కొంత టీఆర్ఎస్ సంబంధించిన కొన్ని కండువాలు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన కండువాలు ఒకే పార్టీలో ఒకే వేదిక దగ్గర 2 పార్టీలకు సంబంధించిన 2 పేర్లు ఒకే పార్టీగా 2 టీఆర్ఎస్ కండువాలు మెడలో కనిపించడంతో కొంత ఆసక్తిగా రేపిందని చెప్పవచ్చు. అదేవిధంగా రాజకీయాల్లో కొంత వర్గాల్లో మొత్తం చర్చ మొదలైంది. ఇంకా ఇది మనం చూసినట్లయితే ఇక 2002లో బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన జాతీయ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని మాత్రం సిద్దిపేటకు టీఆర్ఎస్ నాయకుడు ఆ తుపాకుల బారంగం అని చెప్పి ఆ టీఆర్ఎస్ పార్టీని కూడా అతను ఆ పార్టీగా నాకు అవకాశం కల్పించారు, పార్టీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీగా ఆయన తీసుకోవడం జరిగింది. దీంతో పాటు అతనితో కొన్ని సంప్రదింపులు జరిపినట్లు కొంత మనకు సమాచారం అయితే వస్తుంది. ఈ టీఆర్ఎస్ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి జాతీయ పార్టీ తీసి ప్రాంతీయ పార్టీకి వెళ్లాలనే ఆలోచనలు కూడా ఆ పార్టీ కొన్ని ప్రముఖుల్లో చర్చ జరిగిన మాట వాస్తవమే. కానీ నిజంగా ఈ యొక్క కండువాలే మార్చుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటమి చెందిన తర్వాత ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడము, ఆ తర్వాత జాతీయ పార్టీకి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా 6 నుంచి 7% ఓట్లు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో పార్లమెంటు 29 రాష్ట్రాల్లో కొన్ని 4 రాష్ట్రాల్లో మాత్రం కానీ వీళ్ళు ఒక పాలన కొనసాగించే కానీ మిగతా చోట్ల కానీ దాదాపు 6 నుంచి 7% ఓటు పొందినట్టుంటే మాత్రం జాతీయ పార్టీగా అవతరించి జాతీయ పార్టీ హోదా కల్పిస్తారు. కానీ ఆ దిశగా ముందుకెళ్లిన తర్వాత పరాభవం చెందిన తర్వాత మిగతా మాత్రం జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీగా నామకరణం ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడ్డది. దీంతో పాటు ఇక్కడ పార్టీలో మాత్రం ఓడిపోయిన తర్వాత ఈ చర్చ ప్రముఖం కొంత సందిగ్ధత నెలకొన్నా కానీ ముందుకు రాలేకపోయింది. నిజంగానే ఈ రోజు మాత్రము మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పటాన్చెరు నియోజకవర్గం వచ్చిన తర్వాత మీడియా ముఖంగా ఉన్నప్పుడు నాయకులు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. సో ఇలాంటి సమయంలో ఇప్పుడు టీఆర్ఎస్ అనే లెటర్ ఉన్న కండువాని హరీష్ రావు కప్పుకోవడం అనేది అంటే అవాంఛనీయ అంటే అనుకోకుండా జరిగిన సంఘటనగా భావించాలా, లేదంటే పేరు మార్పు ఎలాగూ చేస్తున్నాం కాబట్టి పర్వాలేదు అనే మీడియాకి తెలుపుతున్నారని భావించాలా?
ఒక ప్రియ మనం చూడొచ్చు యొక్క నిజంగానే తటస్థంగా ఒకరిద్దరు మాత్రం కప్పుకుంటే గతంలో వాళ్ళు బీఆర్ఎస్ రాకముందే టీఆర్ఎస్ కండువలు చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల వద్ద చాలా చోట్ల కూడా వాళ్ళు పార్టీ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో కూడా టీఆర్ఎస్ చేసుకుంటున్నారు, బీఆర్ఎస్ చేసుకుంటున్నారు. ఈ రోజు అందులో భాగంగా కూడా అతను చూసి వేసుకున్నాడా, లేకుంటే చూడకుండా వేసుకున్నాడా, లేకుంటే కార్యకర్తలు తెచ్చిచ్చారనే సందిగ్ధం అక్కడ నెలకొందని చెప్పవచ్చు. దీంతో పాటు మనం చూస్తే మాత్రం రెండు మాయే, అక్కడ బీఆర్ఎస్ గా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ మాయ కండువలు, దాంట్లో పొరపాటు ఏం లేదు. నిజంగా కప్పుకుంటే సందర్భం తప్పేముందనే ఆలోచనలో మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు ప్రముఖంగా వినిపిస్తున్న మాట ప్రియ. దాదాపు మనం చూస్తే మాత్రము నిజంగానే ఖచ్చితంగా టీఆర్ఎస్ కున్న ఆ ప్రజల ఆదరణ బీఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత లేకపోయింది కాబట్టి వీళ్ళు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పవచ్చు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు మాత్రం మళ్ళీ రిటర్న్ వచ్చిందా అనుకోవచ్చు. దాదాపు టీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు, ఎక్కడ కూడా జాతీయ పార్టీగా అవతరించిన దాఖలు లేవు. కనుక ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ గానే మార్కెట్లోకి వెళ్తున్నాం, ప్రజలకు వద్దకు వెళ్తున్నాం అన్న సంకేతం ఇచ్చే ముందుకు వెళ్ళినట్లుగా మనకు కొంత సమాచారం వస్తుంది. దాంతో పాటు ప్రజలు స్వీకరించే ఉద్దేశంలో ఉన్నట్టు ఉంటుంది. కనుక ఎక్కడ ఇచ్చినా మా జెండా ఒకటే, ఏ జెండా ఒకటే, తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీ కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజల వైపే ఉంటామని చెప్పి ఈ కార్యకర్తలకు, అటు నాయకులకు కావచ్చు, ప్రజలకు కానీ భరోసా కల్పించే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్న విషయం అయితే మనకు కొంత క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. దాంతో పాటు ఇక్కడ టీఆర్ఎస్ వర్గాల్లో కూడా అదే ఉంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉండాలి, పేరు మార్చే విషయంలో మాత్రం కొంత నిర్ణయం వెనక్కి తీసుకున్న విషయాన్ని కూడా వాళ్ళు కొంత చర్చించే విషయాలు అయితే కనిపిస్తున్నాయి ప్రియా. రైట్, దుర్గారెడ్డి అయితే గత కొంతకాలంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పేరును మారుస్తారు టీఆర్ఎస్ గా అని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. సో గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఈ వాదన మరింత బలపడింది. మరి ఇప్పుడు హరీష్ రావు ఇలా కండువా కప్పుకోవడం అనేది అధికారికంగా పేరు మారుస్తున్నారు అనే సంకేతాల్ని ప్రజలకు అందిస్తున్నారా? ప్రియ ఇది చూడొచ్చు, నిజంగా యొక్క చర్చ మాత్రం ఇప్పటి వరకు మీడియాలో మాత్రం మొదటిసారిగా మనం బయటకు తీసుకురావడం జరిగింది. దీంతో పాటు ప్రజలను వాళ్ళు మాత్రము బీఆర్ఎస్ గా అంటే టీఆర్ఎస్ గా స్వీకరించినంత బీఆర్ఎస్ కు మాత్రం ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ మిగతా ప్రాంతీయ పార్టీకి, జాతీయ పార్టీలో నేతలకు కావచ్చు, లేకుంటే అక్కడ కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు కానీ అంత తీసుకెళ్లలేకపోయారు, అక్కడ విఫలమయ్యారు. దీంతో పాటు మళ్ళీ కూడా మనం రిటర్న్ గా వెళితే బీఆర్ఎస్ పార్టీ మనకు తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో మనం సక్సెస్ఫుల్ అయ్యాం, తెలంగాణ రాష్ట్రంలో మనకు అధికారం వచ్చింది, పరిపాలన కొనసాగించాం, ఈ సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని ముందుకెళ్ళాం తప్ప అక్కడ ప్రజలు స్వీకరించవలసిన అవసరం ఉండే. కానీ ఆ దిశగా ముందుకెళ్తే అక్కడ ప్రజలు స్వీకరించలేకపోయారు, మనకు ఓటు శాతం రాలేకపోయింది. కనుక ఈ పార్టీలో ప్రముఖంగా చర్చ నిర్వహించి ఆ తర్వాత మనం ఇక ప్రాంతీయ పార్టీకే పరిమితం అవుదామా, లేకుంటే జాతీయ పార్టీకి వెళ్ళాలంటే ఏం చేయాలని కొంత ఆ సమయం పట్టే అవకాశాన్ని అక్కడ చర్చ మాత్రం జరుగుతుందని చెప్పొచ్చు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రంలో కావచ్చు, పార్టీలో ప్రముఖులందరూ కూడా ఈ విషయంలో గత ఎన్నికల ఓటమి చెందిన తర్వాత ఆ ప్రస్తావనకు వచ్చినా కానీ దాన్ని ఇక్కడ పార్టీ పరాభవం జరిగింది. కనుక ఇప్పుడు ప్రజలకు మన పరిపాలన విషయంలో కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రము ప్రముఖులకు, అదే మంత్రులకు కొంత వినిపించినట్టు తెలుస్తుంది. ఇక ఇటీవల మాత్రము పార్లమెంటు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు వెళ్ళిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి కార్యకర్తల సమావేశం పెట్టుకుని ఆ పార్టీలు చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తావంగా రాష్ట్రంగా జాతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీగా ముందుకెళ్ళాం కాబట్టి ప్రాంతీయ పార్టీగా ఉండాలా, జాతీయ పార్టీగా ఉండాలనే నిర్ణయం కార్యకర్తలు చెప్పిన దాన్ని బట్టి ముందుకెళ్తామని ఒక బీఆర్ఎస్ వర్గంలో మనం జరుగుతున్న చర్చ విషయం అయితే సమాచారం అయితే అందుతుంది. అప్రియ రైట్, దుర్గారెడ్డి అయితే ఈ మధ్య కాలంలో హరీష్ రావు పార్టీ మారుతారు, బీజేపీలో చేరుతారు అనే ప్రచారం కూడా ఊపందుకుంది కదా. సో ఈ నేపథ్యంలో ఆయన ఇలా టీఆర్ఎస్ ఉన్న లెటర్స్ తోటి కండువా కప్పుకోవడం, ఆయన పార్టీ మారనే సంకేతాలు ఏమైనా ఇస్తున్నారా? అయితే ప్రియా చూడొచ్చు, మన బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాత్రం బండి సంజయ్ చేసిన కామెంట్లో మాత్రం అటు బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే మొదలైంది. నిజంగా హరీష్ రావు అటు ఇన్ని రోజుల నుంచి స్తబ్దతగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాత్రము ఒకేసారి ఆయన సౌమ్యుడు, రాజకీయాల మంచి వ్యక్తి, ఆయన వస్తే స్వాగతిస్తాము, లేకుంటే ఆయన వస్తాడా రాడా అనే విషయం పక్కన పెట్టి ఆయన మంచి వ్యక్తి అని ఎప్పుడైతే బండి సంజయ్ కామెంట్ చేసిండో ఆనాటి నుంచి బీజేపీ వైపు వెళ్ళే ఆలోచన ఉన్నాడా, లేకుంటే ఇంకే పార్టీ మారుతాడా? ఖచ్చితంగా ఆయన వచ్చింది రాజకీయంగా వచ్చింది టీఆర్ఎస్ పార్టీ, తన మేనమామతో వచ్చాను, నేను ఎన్నడూ కూడా ఏ పార్టీ మారను, నేను అవసరం అనుకుంటే రాజకీయం వదులుతాను కానీ ఎమ్మెల్యే పదవి ఊరుకుంటాను, లేకపోతే పార్టీ మారే ఆలోచనలు కానీ ఈ విషయాలు కానీ ఎక్కడ క్లారిటీ లేదు, ఆయన బీజేపీ వైపు వెళ్తాడని చెప్పి ఒక మీడియా సమాచారం లేకుంటే రాజకీయ వర్గాలు దర్శన సమాచారమే తప్ప అతను ఎక్కడ కూడా నోరు విప్పి ఏ పార్టీకి మారుతా ఎక్కడికి వెళ్తానే సందేశం లేదు. నిజంగా నేను పార్టీ మారే ఆలోచనలు ఉంటే 19 సంవత్సరాల నుంచి ఒకే సిద్దిపేటగా పోటీ చేసిన, సిద్దిపేట ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా కానీ ఎక్కడ కూడా నేను ఏ పార్టీకి వెళ్ళాలని ఆలోచన లేదు. ఖచ్చితంగా నేను పుట్టింది టీఆర్ఎస్ లోనే, సత్యంత వరకు కూడా టీఆర్ఎస్ లోనే ఉంటాను, అది కూడా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలోనే
కొనసాగే కార్యక్రమాలు కూడా యథావిధి కొనసాగిస్తాను తప్ప నేను ఏ పార్టీ మారడానికి పడే సందర్భాల్లో కూడా ఆయనకి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పడం జరిగింది. దాంతోపాటు అదే మాట మీద ఉంటానని చెప్పి కూడా ఆయన పలు సందర్భాల్లో కావచ్చు, మీడియా ముఖంగా కావచ్చు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ బండి సంజయ్ చేసిన కామెంట్లు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ఇటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ వర్గాల్లో ఖచ్చితంగా ఇన్ని రోజులు ఎప్పుడు కూడా బండి సంజయ్ హరీష్ రావు గురించి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు మాత్రము మాట్లాడని చెప్పి అధికారికంగా అది అనధికారికంగా అని చెప్పినా కానీ కొంత మాత్రం బీజేపీ వాళ్ళు మాత్రం అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు మాత్రం మీడియాకు లీకేజీలు ఇవ్వడం, లేకుంటే అతను వచ్చిపోయే సందర్భాల్లో కావచ్చు. ఖచ్చితంగా ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అదేవిధంగా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. బీజేపీకి రావాలంటే కొంత రాజీనామా చేసి రావాలని చెప్పి సందేశం ఉంది. దానికి కాబట్టి నిజంగా వీళ్ళంతా రాజీనామా చేసి కొంత వెళ్ళిపోతారా లేకుంటే ఆగుతారంటే చూసి అటు గంగుల కమలాకర్ కావచ్చు, ఇటు నిన్న కాంగ్రెస్ కండవ కప్పుకున్న పడంచేరి ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా బీజేపీ వైపు వెళ్ళి తర్వాత అక్కడ రాజీనామా చేసి రావాలంటే వెనక్కి వెళ్ళి వచ్చి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన మైపాల్ రెడ్డి విషయం చూడొచ్చు. ఇక్కడ గంగుల కమలాకర్ సరస్యంగా ఉన్నాడు. మరి ఏ పార్టీకి వెళ్తారనే విషయం మాత్రం కొంత క్లారిటీ రాలేదు. కానీ ఇక్కడ హరీష్ రావు చర్చకు వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా ఆయన మాత్రం పార్టీకి వెళ్తాను మాత్రం ఎక్కడ చెప్పలేదు. నేను ఇప్పుడు ఈ రోజు మీడియా సమావేశం కూడా మనం రానున్న 5 ఏళ్లలో మనది అధికారం ఉంటుంది, మనమే ఖచ్చితంగా మనం పాలన కొనసాగిస్తాము. ఖచ్చితంగా కార్యకర్తలకు, నిజంగా నాయకులకు, పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో నేను ముందుంటా, మీకు ఏ ఆపద వచ్చినా నేను ఉంటా, ఎన్నంటూ ఉంటా అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఆయన పార్టీ మారే ఆలోచనలు ఇప్పుడైతే లేనట్టు తెలుస్తుంది. నిజంగా పార్టీ మారే ఆలోచనలు ఉంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ క్యాడర్గా అంటే బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు తర్వాత మాజీ ముఖ్యమంత్రి తర్వాత హరీష్ రావుకే పేరున్నది. ఆ పేరున్న వ్యక్తి మరి పార్టీ మారుతారనేది ఇప్పుడు సందేశం రాలేదు. నిజంగా ఒకవేళ బీజేపీ వాళ్ళు చేసిన కామెంట్స్ మాత్రం రాజకీయ వర్గాల్లో కొంత చర్చ జరుగుతున్నమాట వాస్తవమే. ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారబోతోందా? మాజీ మంత్రి హరీష్ రావు తన ఆకాంక్షను బాహాటంగానే తెలుపుతున్నారా? పటాన్చెరులో హరీష్ రావు పర్యటన ఇందుకు అద్దం పడుతోంది. బీఆర్ఎస్ కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు పటాన్చెరువు వెళ్లిన హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనిపించింది. 2 ఏళ్ల కిందటే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. కాగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. దీంతో బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలనే డిమాండ్లు పార్టీలో వెల్లువెత్తుతున్నాయి. కాగా పటాన్చెరులో హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనపడగానే హరీష్ రావు కావాలని ఆ కండువా కప్పుకున్నారా, లేక ఎవరైనా ఆయన మెడలో పాత కండువా తెచ్చివేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనిపించడంపై ఆసక్తికర చర్చ మొదలైంది. పేగుబంధాన్ని తెచ్చుకున్నామని దురదృష్టవశాత్తు మరి దాంట్లో నేను కూడా భాగమే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీసుకుపోవడము. నా ఉద్దేశాన్ని మళ్ళీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను. మళ్ళీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మనం లేవనెత్తుతేనే మన ప్రజల మధ్య హృదయాన్ని మనం గుండెల నిండా ఉండగలుగుతాము. ఉద్యమకారులను తెలంగాణకి ఇక్కడ గాయమైతే స్పష్టంగా లేచి నిలబడి మనం పోరాటం చేసేది మనం. కాబట్టి మళ్ళీ మనం ఆ ఎంపిక ఆ బాటలో నడవలసిన అవసరం ఉన్నది. మేము చేసిన తప్పిదము వాళ్ళు చేస్తున్నారు, మేము తీసుకున్నాం తప్పిదం, మా పార్టీకి నష్టం. మెజారిటీ తీసుకో మా పార్టీకి తప్పిదం, నష్టపోయినాం. వాళ్ళు ఇప్పుడు అదే పని చేస్తున్నారు, వాళ్ళు నష్టపోయిన వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణ అనే పౌరుషం పదం తెలంగాణ మీదనే పుట్టినాం, తెలంగాణ మీదనే పార్టీ ఉంది, తెలంగాణ గురించే పుట్టిన పార్టీ కనుక బీఆర్ఎస్ అని పెట్టగానే నిజంగా మాకు కూడా మరి ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మేము మా నాయకుని దృష్టికి తీసుకొస్తాం. మళ్ళీ మనం టీఆర్ఎస్గానే పెట్టుకోవాలి, టీఆర్ఎస్ఏ మనకని చెప్పి మా పెద్ద